This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ టుడే యూ వాచింగ్ వి దట్ గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్ ఈరోజు మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI నుంచి ఒక కొన్ని నిమిషాల క్రిందటే ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయింది. 1538 పోస్టులతోటి బంపర్ నోటిఫికేషన్ వీళ్ళైతే రిలీజ్ చేశారనమాట. క్లియర్గా చెప్పాలంటే SBI క్లర్క్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఓకే, మీకు తప్పనిసరిగా తెలుగు చదవడం అండ్ రాయడం అయితే రావాలి గైస్, అంతకు మించి ఏం లేదు. మన తెలుగు వాళ్ళకి బంపర్ నోటిఫికేషన్ తప్పకుండా ట్రై చేయండి. 46,000 వరకు కూడా మనకైతే శాలరీ అయితే ఉంటుంది. మొత్తం అన్ని ఎలివెన్సెస్ కూడా కలుపుకొని మీరు 27th ఆగస్ట్ కల్లా అప్లై చేసుకోవాలి. ఈవెన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది గైస్. ఓకే, సో బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేస్తాను. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ మన యొక్క ఛానల్ యొక్క వీడియోస్ అన్ని కూడా ఎక్కువ మందికి షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, మీకు చెక్ చేసుకోవచ్చు. మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ అంటే మనకి కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనమాట. జూనియర్ అసోసియేట్ అనే రోల్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మనకి కొద్దిగా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, సో మన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేటప్పుడు మనకైతే 7th ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో 27th ఆగస్ట్ వరకు మనకైతే ఉంటుందన్నమాట. సో మీరు ఫీజు కూడా అప్పటికల్లా పే చేయాల్సి వస్తుంది. సో తర్వాత ఎడిటింగ్ కూడా మీరైతే చేసుకోవచ్చు. క్లోజర్ మనకైతే 27th ఆగస్ట్ కల్లా అయితే ఇచ్చారు. లాస్ట్ డేట్ ఆఫ్ ప్రింటింగ్ వచ్చేటికి 11th సెప్టెంబర్ ఇచ్చారు. ఆన్లైన్ ఫీ పేమెంట్ ఏమో 27th ఆగస్ట్ అనేసి ఇచ్చారనమాట. చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీకు ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అని చెక్ చేసుకుని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బేసిక్ ఇన్ఫర్మేషన్, తర్వాత వెరిఫికేషన్ చేసుకుంటారు, తర్వాత మీకు ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు, డీటెయిల్స్ చెక్ చేసుకుంటారు, ఒక ప్రివ్యూ చెక్ చేసుకుంటారు, తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాలి. మీకు చెప్తాను అనుకోండి, ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి పేమెంట్లోకి వెళ్ళి ఫాస్ట్గా పే చేసి మీరైతే ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు యాక్చువల్ నోటిఫికేషన్ అయితే మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి ఒకసారి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ పేజ్ ఇది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ముంబై నుంచి అఫీషియల్ బ్రాంచ్ వచ్చి అయితే వచ్చిందన్నమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్కి సంబంధించి ప్రజెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. 27th ఆగస్ట్ కల్లా మీరైతే అప్లై అయితే చేయాలని చెప్తున్నారు అనమాట. ఓకే, సో గైస్ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీకి సంబంధించి మనకి అమరావతి సర్కిల్లోకి అయితే వస్తుంది. సో తెలుగు ఆర్ ఉర్దూ తప్పనిసరిగా మనకైతే తెలుగు ఆర్ ఉర్దూ మాట గమనించండి లాంగ్వేజ్. సో అలా కిందకు వచ్చేస్తే మనకైతే తెలంగాణ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. సో తెలంగాణకు వచ్చేటప్పుడు మనకైతే హైదరాబాద్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా అంతే తెలుగు అండ్ ఉర్దూ. ఇక్కడేమో తెలంగాణకి ఏమో 32 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు మనకైతే 88 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు సో క్లియర్ కట్ డీటెయిల్స్ కూడా మనం డిస్కస్ చేస్తే ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు అయితే చెప్తాను. ఎందుకంటే సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎప్పుడో మీకు లాస్ట్లో చెప్పాను అనుకోండి. ఓకే, సో మీరు చూసి అయ్యో మన ఎలిజిబుల్ కాదు, బట్ ఈ వీడియో అంతా చూసి మన టైం వేస్ట్ అయ్యిందనేసి మీరు తిట్టుకోకుండా సో మీకు ముందే చూపిస్తున్నాను. చూడండి ఒకసారి, ఇక్కడే స్టార్టింగ్లో ఇచ్చారు. ఇది ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ గైస్. ఎవరికి అనుకున్నారు? SC, ST, OBC బ్యాక్లాగ్ వేకెన్సీస్ మాట. ఈ యొక్క కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకునే విధంగా ఈ యొక్క జూనియర్ అసోసియేట్ అనే రోల్కి ప్రెసెంట్ వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. అండ్ రిమైనింగ్ సర్కిల్స్ అండ్ స్టేట్కి సంబంధించి వేకెన్సీస్ మీరు చెక్ చేసుకోండి. టోటల్గా మనకి 1538 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఏదైనా పర్టికులర్ స్టేట్కి అప్లై చేసినప్పుడు ఆ పర్టికులర్ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ మీకు అయితే తప్పనిసరిగా రావాల్సి వస్తుంది అనేసి రావాలి అని కూడా వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేటప్పటికి మనకి ఏజ్ లిమిట్ 1st April 2026 కల్లా వీళ్ళైతే క్యాలిక్యులేట్ అయితే చేస్తారన్నమాట. మినిమం 20 years నుంచి మాక్సిమం 28 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 2 dates ఇచ్చారు కదా, ఈ 2 dates మధ్యలో పుట్టిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది. అది మీరు కనుక OBC క్యాండిడేట్స్ అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్స్, SC, ST వరకు ఏమో 5 years ఏజ్ రిలాక్సేషన్, PWBD OBCకి వచ్చేటప్పటికి 13 years, నెక్స్ట్ మనకి PWBD SC, STకి ఏమో 15 years మనకైతే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా అంతే, మనకి యాక్చువల్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ రెండెడ్ ఇన్ ద డిఫెన్స్ ప్లస్ 3 years మనకైతే ఉంటుందట. సో మనకి క్లియర్గా మెన్షన్ చేస్తే చెక్ చేసుకోండి. ఇంకా వీడియోస్ కానీ డైవర్స్ ఉమెన్ ఆర్ ఉమెన్ జుడిషియల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే సో మనకి 38 years వరకు ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 40 years వరకు SC, ST వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చట. నెక్స్ట్ ఇక్కడ ట్రైన్డ్ అప్రెంటిస్ ఆఫ్ SBI చూసారు ఇక్కడ. సో అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ ఎప్పుడైనా పడినప్పుడు తప్పనిసరిగా అప్లై చేయండి అని చెప్తాను. బట్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు రిలాక్సేషన్స్ కూడా. OBC ఏమో 4 years, SC, STకి ఏమో 6 years, PWBD OBC ఏమో 14
14 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఎస్ఎస్టీకి ఏమో 16 ఇయర్స్. ఎవరైతే అప్రెంటిస్‌షిప్‌గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు మాట. ఓకే, చూసారు, మంచి ఆపర్చునిటీ. ఇంకా ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి ఒకసారి. 31st డిసెంబర్ 2026 కల్లా మీరు అట్ ఎనీ కాస్ట్ మీరైతే గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసుకుని ఉండాలన్నమాట. ఓకే, సో ఈ పర్టికులర్ యాజ్ ఆన్ ఆ యొక్క పర్టికులర్ డేట్ కల్లా మీకు అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్, ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ కానీ పర్వాలేదు, బట్ మా ప్రొవైడెడ్ ఏంటంటే మనకి ఒక పర్టికులర్గా డేట్ కల్లా మనకైతే ఈ యొక్క గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోవాలి. అది మీరు ఫైనల్ ఇయర్ ఆర్ ఫైనల్ సెమిస్టర్ ఉన్న క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ ఈ యొక్క పర్టికులర్ డేట్ కల్లా మీకు అయితే రిజల్ట్స్ వచ్చేస్తుందని మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తే. ఇక పర్సన్ విత్ డిజబిలిటీ, బెంచ్ మార్క్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీకి వచ్చిన రిక్వైర్మెంట్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. విజువల్ ఇంపైర్మెంట్, హై హీరింగ్ ఇంపైర్డ్ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కేటగిరీలోకి అయితే ఇచ్చారు, మొత్తం చెక్ చేసుకోండి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి ఒకసారి. ఫస్ట్ మనకైతే ఆన్లైన్ టెస్ట్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. మనకి ఆన్లైన్ టెస్ట్ కూడా మనకి ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. టెస్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఆప్టెడ్ లాంగ్వేజ్, మన తెలుగు లాంగ్వేజ్ మీద మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్ మీదే మీరైతే ఎగ్జామినేషన్ అయితే రావచ్చు. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి వచ్చేటప్పటికి మనకైతే 100 మార్క్స్కి వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. ద టెస్ట్ వుడ్ బి 1 అవర్ డ్యూరేషన్ మనకైతే ఇస్తారట. 3 సెక్షన్స్ మనకైతే ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ మీద మనకి టోటల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్కి 1 అవర్ టైం అయితే మనకైతే ఇస్తారు. చెక్ చేసుకోండి. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో 1/4 మార్క్ మనకైతే నెగిటివ్ మార్కింగ్ వీళ్ళైతే ఇంపోర్ట్ చేస్తున్నారు. దట్ మీన్స్ మీరు 4 కనుక రాంగ్ ఆన్సర్స్ రాశారంటే మీకు ఒక ఫుల్ మార్క్ అయితే పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు రాయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఇక మనకి మెయిన్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తే చూడండి. జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ మీద 190 క్వశ్చన్స్ ఇస్తారట. 200 మార్క్స్కి ఇవాల్యుయేట్ చేస్తారు. 2 hours 40 minutes మనకైతే టైం అయితే ఇస్తారు. ఇక్కడ కూడా అంతే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 4 రాంగ్ ఆన్సర్స్ కనుక రాశారంటే 1 మార్క్ అయితే పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా రాయాలి. నెక్స్ట్ ఫేజ్ 3కి వచ్చేటికి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, అంటే మన తెలుగు లాంగ్వేజ్ మీద మనకైతే టెస్ట్ అయితే ఉంటుంది. అది కూడా మనకి 10th or 12th స్టాండర్డ్లో అయితే ఉంటుంది గైస్. ఓకే, సో ప్రాపర్గా మాట్లాడగలగా లేదా అనేసి ప్రాపర్గా చెక్ చేస్తారన్నమాట. ఇక చూడండి మనకి ఆ టెస్ట్ కూడా ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే నాన్ వెర్బల్ టెస్ట్ అయితే ఉంటుంది ఆబ్జెక్టివ్ ఆర్ సబ్జెక్టివ్ మీద. సో నెంబర్ ఆఫ్ ప్యాసేజెస్ ఇస్తారు మనకి. 3 ఇస్తారు మనకి. 15 క్వశ్చన్స్గా మనకైతే ఇలా డివైడ్ అవుతాయి అన్నమాట. టోటల్గా 15 మార్క్స్కి అయితే డివైడ్ చేస్తారు. నెక్స్ట్ వెర్బల్ టెస్ట్ అంటే మీరు మాట్లాడగలిగే క్యాపబిలిటీస్ చెక్ చేస్తారు. 20 మార్క్స్కి వాల్యుయేట్ చేస్తారు, అంతకు మించి వెళ్ళలేదు. ఓకే, ప్రాపర్గా తెలుగు వాళ్ళందరూ కూడా ఈజీగా క్వాలిఫై అయిపోతారు. ఇది డోంట్ వరీ అట్ ఆల్. ఓకే, సో ఇక క్లియర్ కట్గా డీటెయిల్స్ చూద్దాం మనకి. సో లిస్ట్ ఆఫ్ మీడియంస్ చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటికి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ అయితే ఇస్తున్నారు. సేమ్ అదే మనకి తెలంగాణకు వచ్చేటికి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ అయితే ఇస్తున్నారు. సో తెలుగులో కూడా మనకైతే ఉంటుంది. డోంట్ వరీ అట్ ఆల్. పే స్కేల్ విషయానికి వస్తే మనకైతే 24,050 నుంచి 64,480 వరకు మనకైతే ఉంటుంది. స్టార్టింగ్ బేసిక్ శాలరీ మనకి 26,730 అయితే ఉంటుంది. ప్లస్ అన్ని అలవెన్సెస్ కలుపుకొని 40 వరకు కూడా మనకైతే వస్తుంది. 46,000 పర్ మంత్ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ డిఏ అనేసి ఇచ్చారు. అంటే మేజర్ సిటీస్కి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. మంచి ఆపర్చునిటీ, తప్పకుండా ట్రై చేయొచ్చు. అన్ని ఎలివెన్సెస్ కూడా మనకైతే కవర్ అయితే అవుతాయి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక ఫస్ట్ మీరు కనుక సెలెక్ట్ అంటే ఫస్ట్ మీకు అయితే ఫస్ట్ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది మనకి 6 months. ఆఫ్టర్ దట్ మిమ్మల్ని అయితే ప్రాపర్గా వీళ్ళైతే ఎక్వైర్ చేస్తారు మెయిన్ రోల్స్కి. ఓకే, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఎవరైతే ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ మాట మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సో కొంతమంది తీసుకుంటారు కదా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్, సో ఆ ట్రైనింగ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఇంక ఇవతల పక్క వచ్చేస్తే మనకైతే క్లియర్గా మెన్షన్ చేస్తారు అప్లికేషన్ ఫీజు అసలు ఎంత. మీరు కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్సెస్ అండ్ డిఎక్సెస్ కేటగిరీ పీపుల్ అయితే మీకు ఏమి అప్లికేషన్ ఆర్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఏమి ఉండవు. అదే మీరు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మీకు అయితే 750 రూపీస్ వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. అది కూడా మీరు ఆన్లైన్లోనే పే చేస్తారు. సో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి. ఈ యొక్క పేజ్లోకి వెళ్ళి మీరైతే పే చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ చేస్తా, చెక్ చేసుకోండి. ఓకే గైస్, ఇలా చూస్తే మనకి ఇక్కడ గైడ్ లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్స్. మీ దగ్గర ఫోటోగ్రాఫ్ రెడీ చేసి పెట్టుకోండి, సిగ్నేచర్ రెడీ చేసి పెట్టుకోండి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లెటర్ కూడా మీరైతే ఫోటో తీసి స్కాన్ చేసి పెట్టుకోండి గైస్. ఓకే, ఆ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లెటర్కి అసలు మీరు ఏం రాయాలి, మీకు ఓన్ హ్యాండ్ రైటింగ్ అనేసి ఇక్కడ ఒక పేరా ఇచ్చారు. ఈ పేరా బట్టి మీరు రాసేసుకోండి. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా రెడీ చేసుకోండి. ఈ యొక్క పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేయడానికి అయితే అవుతుంది. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, అదే డీటెయిల్స్. అండ్ మనం అప్లోడ్ చేసే ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, దానికి కావాల్సిన మొత్తం అన్ని డీటెయిల్స్ లైక్ ఏ ఫార్మాట్లో ఉండాలి అన్ని కూడా ఈ యొక్క పర్టికులర్ పేజ్లో మనకైతే ఇచ్చారు. చెక్ చేసుకోండి గైస్, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేటికి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటికి అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, చీరాల అయితే ఇస్తున్నారు. అదే మీరు కనుక తెలంగాణ నుంచి అయితే తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, కరీంనగర్ అండ్ ఖమ్మం, వరంగల్ అయితే ఇస్తున్నారు. చెక్ చేసుకోండి గైస్. ఓకే, క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇది
ప్రాపర్ గా మనకైతే డీటెయిల్స్ ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఇంకా మనకు కావాల్సిన ఫార్మాట్స్ అన్ని కూడా ఇదే పీడిఎఫ్ లో మనకైతే ఉన్నాయి. టోటల్ గా 11 పేజెస్ ఆఫ్ పీడిఎఫ్ మనకైతే రిలీజ్ చేశారన్నమాట. దీంట్లో మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మాట్స్, కాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ అన్ని కూడా మనకైతే ఇచ్చారు. హౌ టు అప్లై ఈ యొక్క మొత్తం డీటెయిల్స్ కూడా మనకైతే ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి. సో ఇది మాట అఫీషియల్ పేజ్. సో తప్పకుండా అయితే ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. మీ టైం వేస్ట్ చేయకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు ముందే చెప్పాను, సో దట్ మీరు రెగ్యులర్ గా ఫాలో ఉన్న మన ఛానల్ ని మిస్ అవ్వద్దు. ఇంకొక ఎక్స్టెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్ తో మనకి వెళ్దాం. అంతవరకు సెలవు, బాయ్.